హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి చెట్లు ముక్కలు తోటలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ చిన్న తోటని మా విలేజ్ లో అత్తయ్య మావయ్య అయితే పెంచుతున్నారు. ఏమేం పండిస్తున్నారో ఇక్కడ చూద్దామా. ఇక్కడ చూపిస్తున్నా కదా, అదైతే చిక్కుడుకాయలో ఒక రకం అనమాట. ఒక రకమైన చిక్కుడు. అది చూసారు ఇక్కడ మా మావయ్య ఎన్ని తీసారో. చాలా టేస్ట్ గా ఉంటుంది కర్రీ చేస్తే. నాకైతే చాలా ఇష్టం. ఇదైతే మా ఇంటి ముందే వేసారనమాట. విలేజ్ లో ఎక్కడ వేసినా పండేస్తాయి కదా, అదే సిటీలో అయితే పెంచడానికి ప్లేసే ఉండదు. ఒకవేళ ప్లేస్ ఉన్నా చాలా జాగ్రత్తగా పెంచాలి. ఇందాక చిక్కుడుకాయలు చూపించా కదా, ఇప్పుడు బీరకాయ చూడండి. నేనైతే ఒకటే చూపిస్తున్నా కానీ లోపల ఇంకా చాలా ఉన్నాయి. ఇవే కాదు, బెండకాయలు, పువ్వులు కూడా, బంతి, చామంతి కూడా ఉన్నాయి ఇందులో అయితే. ముంబైలో వీటిని కొనుక్కొని తినేవాళ్ళం. ఇప్పుడైతే విలేజ్ లో మా అత్తయ్య అందరికి పంచుతారనమాట. ఎందుకంటే ఇక్కడ మా అత్తయ్య మా ఇద్దరే ఉంటారు కదా, సో వాళ్ళకి సరిపడే ఉంచి మిగిలిన పంచేస్తారనమాట. ఎంతైనా విలేజ్ లైఫే. ఏమంటారు మీరు? మీకు సిటీ ఇష్టమా, విలేజ్ ఇష్టమా? కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, మొత్తం గ్రీనరీయే ఉంటుంది. చెట్లు, మొక్కలు, తోట మొత్తం మా ఇంటి ముందంతా ఇదే ఉంటుంది. మా ఊర్లో చెరువు కూడా చూపిస్తా, వచ్చేయండి. సో ముంబై నుంచి వచ్చి రాగానే బట్టలు చాలా అయిపోయాయి. ఫిక్స్ అయ్యా ఈరోజు చెరువులోనే ఉతుకుదామని. ఇది మా ఊర్లో శివాలయం దగ్గరే చెరువు ఉంటది. ఫస్ట్ టైం ఇలా చెరువులో బట్టలు ఉతకడం అనమాట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళతో వెళ్లేదాన్ని ఆడుకోవటానికి చెరువులో. కానీ ఇప్పుడు ఉతకడానికి అయితే వచ్చా. చూసారా, పెద్ద చెరువు అనమాట. నాకు పెళ్ళై 2 years అవుతుంది, కానీ మా ఊర్లో చెరువుకి ఎప్పుడూ రాలేదు ఇప్పుడు వరకు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడైతే అన్ని ఉతకడం అయిపోయాక ఇలా రిలాక్స్ గా ఉయ్యాలైతే ఇక్కడ ఉంది. అది ఊయం మా ఆయన నేను కలిసి. ఇంతకీ మా విలేజ్ నేమ్ చెప్పలేదు కదా, కొత్తపేట. ఇది ఒరిస్సా స్టేట్ లో ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను మా ఆయన చిన్న పిల్లలం అయిపోయాం. ఇది చూడగానే మంచిగా ఆడుకున్నాం ఇద్దరం. చూసారు, ఎప్పుడు సిటీ లైఫ్ నే కాదు, అప్పుడప్పుడు ఇలా విలేజ్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అప్పుడే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది కదా. ఫైనల్లీ మా ఊరిని మీకు కూడా చూపించేసా కదా, సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.